తర్వాత యక్ష ప్రశ్న చూడండి. మూడవ యుగాయత్రి అంటే యూనిట్ 3లో మీకు యక్ష ప్రశ్న ఉంటుంది చూడండి. వాటిని జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పేజీని చూపిస్తున్నాను, చూసుకోండి. यह घटना महाभारत काल की है. ఈ ఘటన మహాభారత కాలంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष वनवास कर रहे थे. 12 సంవత్సరాలు వనవాసం చేశారు పాండవులు అందరూ కూడా. एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया. పాండవుల దగ్గరికి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు. మొట్టమొదటేమో ఇది భారత యుద్ధం జరిగేటువంటి సంఘటన, ఆ కాలంలో జరిగిన సంఘటన. ద్రౌపది పాండవులు అందరూ కలిసి 12 సంవత్సరాలు వనవాసం చేశారు. ఉన్నటువంటి ఒక రోజున అక్కడే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఓహో అపని విధా సునాతే హుయే कहने लगा. తన బాధని చెప్పుకుంటూ ఉన్నాడు బ్రాహ్మణుడు అతనితో. ఏక్ హిరణ్ మేరీ అగ్ని కో లకడీ లేకర్ భాగ్ గయా. ఒక రోజున ఒక లేడీ, అరణి అంటే నిప్పు అందించేటువంటి ఒక పరికరం, అది తీసుకొని ఒక లేడీ పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది, పారిపోయింది. అప్పుడు मेरे पास अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है. ఈ రోజున నేను యజ్ఞం చేసుకోవాలి అంటే అగ్ని పుట్టించడానికి నా దగ్గర ఎటువంటి పరికరం లేదు అని చెప్పాడు. కృపయా मेरी लकड़ी के वापस दिला दो. నా పరికరాన్ని, ఆ హరిణిని నాకు దయచేసి ఇప్పించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు విన్నవించుకుంటూ ఉన్నాడు. పాండవు బ్రాహ్మణునికి విధాసి ప్రభావిత హుయే. పాండవులందరూ కూడా బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఆ బాధని అందరూ కూడా ప్రభావితమైంది. వాళ్ళలో ఒక ఆలోచన. ఇసిలిగే వే హిరణ్కి ఖోజ్ నికల్ పడే. ఆ లేడీని వెతుకోవడానికని చెప్పి వీళ్ళందరూ కూడా పాండవులు బయలుదేరారు. थोड़ी दूर जाने से उन्हें एक हिरण दिखाई दिया. హిరణ్ దిక్కాయి కొద్ది దూరం వెళ్ళేటప్పటికి ఒక లేడీ కనపడ్డది. उसे पकड़ने के लिए वे आगे बढ़े परंतु हिरण उनकी आंखों में पुनः गायब हो गया. ఒక లేడీ కనపడ్డది పాండవులందరికీ కూడా. పట్టుకోవడానికి వెళ్ళేప్పుడు గాయబ్ హోనా అంటే మాయమైపోయింది. పట్టుకుంటున్నాడు, మాయమైపోతుంది. ఏం జరుగుతుందని తెలియట్లా. మొత్తానికి లేడీ వేట్లో పడ్డారు వీళ్ళందరూ కూడాను అంటున్నాడు. हिरण की खोज में भटकते हुए वे थके गए और विश्राम के लिए वृक्ष के नीचे बैठे गए. ఇలా లేడీని పట్టుకోవడంలో అందరూ కూడా అలసిపోయారు. పాపం పాండవులు అందరూ కూడా అలసిపోయి వాడు ఏం చేశారు, ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఏ వృక్షకే నీచే బయటగా ఒక చెట్టు కింద కూర్చొని అందరూ కూడా. प्यास के मारे सभी के कंठ सूख रहे थे. దప్పికతో అందరి గొంతులు కూడా ఎండిపోతూ ఉన్నాయి అంటున్నాడు. యుధిష్ఠిరుని నకుల్కి పానీ కో తలాష్ మే భేజా. యుధిష్ఠిరుడు నకులుని చెప్పాడు, వరే ఇక్కడెక్కడన్నా నీళ్ళున్నాయేమో వెతుకురాపోరా అన్నాడు. నకుల్ పానీకి ఖోజ్ మే నిఖలా. అలా వెతుకుంటూ వెళ్ళాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు జవదాటకూడదు కాబట్టి పాపడు నకులుడు కూడా ఎక్కడైనా నీళ్ళున్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల వెతుక్కోవడం మొదలుపెట్టాడు. చల్తే చల్తే ఏక సరోవర్ కే పాస్ పహుంచా. వెళుతూ వెళ్తూ ఒక సరోవరుని నది ఒడ్డున ఆగిపోయినాడు, సరస్సు దగ్గర. సరోవర్ కో దగ్గర ఉస్కామన్ పుల్లితూ ఉంటా. ఆనందపడిపోయాడు. అమ్మో లేడీని వెతుకుంటూ మేము అలసిపోయాం మేము. అబ్బా వెతకంగా ఇప్పటికి ఒక సరోవరం నీళ్ళు కదా, ఒక సరస్సు కనపడింది మాకు అనుకున్నాడు. ఆనందపడిపోయాడు ఈయన. బాబు సోచిన ఇలాగా క్యో నా మై పహలే ప్యాస్ బుझालू. ముందు నా దప్పిక తీర్చుకుంటా, నాకు దాహం వేస్తుంది కదా. అందులో ఓ లేడీని వెతుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒక చోట ఒక సరస్సు కనపడింది. అతను అనుకున్నాడు, ముందు నా దప్పికని తీర్చుకుంటాను, తర్వాత వాళ్ళకి చెప్తా వెళ్ళి అనుకున్నాడు పాపం. ఒక పానీ के लिए मुझे नहीं हुआ. సహసా एक आवाज गूंज उठी. సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక శబ్దం వినపడింది. శాంత నీళ్ళు తాక కూడా వెళ్ళాల, నీటిలో కూడా చేతులు పెట్టాల. ఒక శబ్దం వినపడింది. ఏ నకుల్, రే నకులు, పానీ పీనే కా దుస్సాహన కరు. అంత సాహసం
చేయబాకు, నీళ్లు తాగుదామని సాహసమడుగు చేయబాకు అన్నాడు. సావధాన్, జాగ్రత్తగా ఉండు. పహలే మేరే ప్రశ్నకో ఉత్తర్ దో, జాగ్రత్తగా నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు, అప్పుడే నువ్వు నీళ్లు తాగడానికి అర్హత పొంది ఉంటావు అన్నాడు. నకులు చేతావని కో పర్వాహ నకరికి పానీ పీనేలాగా, అసలు లెక్క చేయలా, దాహం వేస్తుంది కదా, మరి ఎవరో అడ్డం పెట్టినా మరి ప్రాణాపాయ స్థితిలో నీళ్లు తాగాల్సిందే కదా, అలా పానీ పీదే భూమి పర్ గిరిపడా, పాప నీళ్లు తాగాడో లేదో బయటకు వచ్చాడు, 2 నెలలు వచ్చాడు, భూమి గిరి పడిపోయాడు. చెప్పాడు, ఫస్ట్ బట్టే హెచ్చరించాడు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే నువ్వు నీళ్లు తాగు అన్నాడు. తాగలా, కానీ ధైర్యం చేసి ఏమైందిలే తాగితే అని చెప్పి తాగాడు. ఒక్కడికి బయటకు వచ్చేసాడు, కింద పడిపోయాడు ఆయన పాపం. बहुत देर तक नकुल के ना लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. పాప ఎంతసేపటికి యుధిష్ఠిరుడు తిరిగి రాలా. యుధిష్ఠిరుడి మనసు ఏదో ఒక శంక, ఏదో ఒక అనుమానం. అన్ని అడవులు, ఈ ప్రాంతంతో అడవులు, ఏదొచ్చి ఏం తినిపోయిందో అని చెప్పి ఒక బాధ కడుపులో. యుధిష్ఠిరుడు ఎప్పుడైనా, యుధిష్ఠిరుడు గొప్పవాడు, మంచివాడు, ఎవరికైనా హాని తలపెట్టే గుణం అతనిలో ఉండదు. చాలా కథలు మనం చదువుకుంటాం, తెలుసు కూడా అవన్నీ కూడా మనకి. చింతాసతానికి బాధ కలుగుతుంది. అయ్యో పొద్దునగా వీడినప్పుడు నీటి కోసం ఇక్కడెక్కడ నీళ్లు నేను వెతుకురమ్మంటే పిల్లవాడి రాలేదనుకున్నాడు. उन्होंने उसकी खोज में बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. పంపుతూనే ఉన్నాడు పిల్లల్ని. అర్జునుడిని పంపాడు, సహదేవుడిని పంపాడు, తర్వాత భీముడిని పంపాడు. यक्षको चेतावनी को अपेक्षा करते हुए सभी ने सरोवर तट प्यास बुझाने का प्रयास किया और नकल गिरवादी धरा पर गिरा है. ఎలాగైతే ముందు నకులుడు పడిపోయాడో వీళ్ళు కూడా వీళ్ళు వెతుకుంటూ వెళ్ళి ఆ సరస్సులోకి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు భీముడు వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే అక్కడే పడిపోయారు వీళ్ళందరూ కూడా అని చెప్తున్నాడు. जब कोई भी लौट कर ना आए तो युधिष्ठिर स्वयं చింతిత అవస్థ में उनकी खोज में निकल पड़े. పాపం పిల్లలందరూ కూడా ఒకడు వెతుకటానికి ఒకడు పోతుండే, ఎవరు కూడా తిరిగి రాల పాపం. చివరికి యుధిష్ఠిరుడే స్వయంగా బయలుదేరాడు. ఆయన तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गई. మటమట దప్పిక తీర్చుకోవాలిగా యుధిష్ఠిరుడు కూడా అలాగే ఆ సరోవరకు వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఒక యుధిష్ఠిర్ अपने भाई धरा पर పడే దిఖాయి దిగి, అక్కడ అందరూ కూడా తన సోదరులందరూ కూడా భూమి మీద పడి అసలు ఈ చేతావని స్థితిలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కదలేని స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా పాపం. జైసే ఆగే పడేతో ఉన్హేపి ఆవాజ్ సునాయింది. ఒక్క అడుగు ముందుకు వేశాడో లేదో యుధిష్ఠిరుడు ఒక శబ్దం వినపడుతుంది. సావధాన్, జాగ్రత్తగా ఉండు. తుమ్హారే భాయ్యం నే మేరీ చేతావనికి ఓర్ ధ్యాన్ నహీ దియా, इसलिए उनकी यह दशा हुई. यदि तुम पानी पीना चाहते हो पहले मेरे प्रश्न को उत्तर दो అన్నాడు యుధిష్ఠిరుడితో. మొట్టమొదట ఇలాగే వచ్చి మీ వాళ్ళందరూ అక్కడ పడిపోయి ఇలాంటి చూసుకున్నావు కదా, ముందు నేను వేసేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి నీ దప్పికను తీర్చుకో అని చెప్పాడు మామూలుగానే. ఫిర్ నీ ప్యాస్ బిఛానా, శుభ్రంగా తాగు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, చక్కగా నీళ్లు తాగు, హాయిగా ఉండు అన్నాడు. యుధిష్ఠిర్ ने कहा श्रीमान आप प्रश्न कीजिए, मैं उत्तर देने के लिए तैयार हूँ అన్నాడు. మీరు ప్రశ్న వేయండి, నేను సమాధానం వేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. యక్షుడు అడుగుతున్నాడు. మనిషికి సాత్ కౌన్ దేతా హై అన్నాడు. మనుషులు వెంట ఎవరు ఏమిస్తారు? ధైర్యం మనిషికి ఆ సాత్, ధైర్యం ఉండాలి మనుషులకి, పిరికితనంగా ఉండకూడదు, ధైర్యం అనేది ఉండాలి. అందుకే తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉంటారని చక్కగానే చెప్తూ ఉండారు వాళ్ళందరూ కూడా. అలా ధైర్యంగా పిల్లల్ని సమాజంలో బతకనివ్వకూడదు. ఈ రోజులు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి అలా చెప్తూ ఉన్నాడు. ధైర్యం ఈ మనిషిలాగా సాత్ దేతా హై, ధైర్యమే మనుషుల వెంబడి ఉండేది, ఏమీ ఉండదు ఇక అని చెప్తూ ఉన్నాడు. మళ్ళా యక్షుడు కౌన్ సా శాస్త్ర హై, ఇది ఏ శాస్త్రము? జిసే అధ్యయనం కరికే మనిషి బుద్ధిమాన్ బంతా హై, ఇది అధ్యయనం చేస్తే మనుషులు బుద్ధిమంతులుగా తయారవుతాడా అని అడిగాడు. కోయి బి శాస్త్ర ఐసా నహీ, ఏ శాస్త్రం చెప్పాలి దీనికి ధైర్యంగా ఉండమని? ఏదైనా ఒక శాస్త్రం చెప్పాలా? ఏమక్కర్లేదే, ధైర్యంగా ఉండమని మటుకు చెప్తూ ఉన్నాం అంతే. ఇది ఎక్కడ ధైర్యం అనేటువంటి ఒక శాస్త్రమా? ఏమీ లేదే అన్నాడు.
महान लोगों की संगति ही मनुष्य बुद्धिमान बनता है అన్నాడు. जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है कोई भी शास्त्र नहीं है. महान लोगों की संगति से ही మనిషి బుద్ధిమాన్ बनता है. సజ్జనుల యొక్క సాంగత్యం కలగాలి, సజ్జనులతో బాగా మెలగాలి, వాళ్ళ ద్వారా మంచి మాటలు గ్రహించాలి. ధైర్యం అదే వస్తుంది మనకి అని చెప్పాడు. ధైర్యం అనేది ఒకరు చెప్తే వచ్చిందా? ఎవరు మంచితనంగా ఉంటే అరే నీ సమస్య ఏం లేదురా, పోరా, ఇలా చేసుకో, ధైర్యంగా ఉండరా అని చెప్తారు. ఎవడైనా సరే ధైర్యమే మనుషులకి మనోబలం ఎక్కువనిస్తుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఇచ్చాడు భూమి మే భారీ చీచుకాకి అన్నాడు. భూమిలో ఉండేటువంటి అతిపెద్ద బరువు ఏంటన్నాడు. సంతాన్ని కో కోప్ మే ధారణ కనే వాళ్ళ మాత భూమి సే भी भारी होती है. తల్లి 9 నెలలు మోసి భారాన్ని అంతా మోసి తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అంతకన్నా కావాల్సిన అంత బరువు ఇంకెక్కడ ఉంటుంది అని అడిగారు. తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ జన్మించాలంటే 9 నెలలు ఆవిడ బిడ్డని మోసి మనోవేదన పడి చచ్చి మళ్ళా బ్రతికి పునర్జన్మనిచ్చి మళ్ళా పునర్జన్మ తెచ్చుకొని తన బిడ్డని లాలించుకొని పాలించుకొని తన బిడ్డ బాధంతా కూడా మర్చిపోయి తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది అంటే అంతకన్నా బరువు ఇంకేమైనా 9 నెలల బరువు కడుపులో మోసి ఒక బిడ్డని కని అంతకన్నా హాని ఇంకోటి లేదు. తల్లి రుణం ఎప్పుడు తీర్చుకోలేము మనం. ఎంత కాదు కోట్లు పెట్టి ఆవిడ బంగారు పాన్పుల్లో ఉంచినా కూడా ఆవిడ రుణం మన ఇసంతో కూడా తీర్చుకోలేము. ఎందుకంటే తల్లి 9 నెలలు భూమికి భారం కాదు, తల్లి బిడ్డకి భారం కాకుండా 9 నెలలు తను మోసి కాస్త కూస్తాను మళ్ళీ ప్రసవ వేదన పడి తను చచ్చి బ్రతికి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అంతకన్నా భారం ఇంకేముంది అని అడిగాడు. ఆకాశం సే భీ ఊంచా కౌన్ హై, ఆకాశం కన్నా ఎత్తైంది ఏంటి అని అడిగాడు. పిత తండ్రి, తండ్రి లేకపోతే అసలు ఎట్లా, తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఎలా ఎదగలుగుతారు? సృష్టి జన్మం జరగాలి కదా. కాబట్టి బాధ్యతను మోసేది తండ్రి. అమ్మ ఏదైనా అయిపోయినా అమ్మ చక్కగా వండి పెట్టేది తల్లి. తల్లికి ప్రేమ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది బిడ్డల మీద. నాన్నకి ఏమైనా ప్రేమ లేదని ఎవరు అంటారు? తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. కానీ తండ్రి ప్రేమనంతా కూడా పరిచారం చేసుకొని తను బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చి బిడ్డల్ని తృప్తిగా పెట్టుకొని అలా వాళ్ళ ద్వారా ప్రేమను పొందుతాడు తండ్రి కూడా. తల్లిదండ్రి కూడా జీవనంలో 2 చక్రాలు లాంటి వాడు. ఏది ఒక్కటి ఇదైనా కూడా మనం బ్రతకలేము. కాబట్టి ఏంటి, తల్లిదండ్రి ఇద్దరు ఉన్నంతకాలం జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఒక్క చక్రం విరిగిపోతే బండి ముందుకు సాగదు కదా. ఇదే సృష్టి ధర్మం అంతా కూడా అని అంటున్నాడు. హమాసే బి తేజి చెల్లే వాళ్ళ పౌనికి వేగంగా నడిచేటువంటిది గాలి కన్నా వేగంగా అన్నాడు. మనస్సు అన్నాడు. మనస్సు 10 విధాలు ఉంటుంది. మనసు చెప్పినట్టు మనం నడుచుకుంటూ ఉంటాం. ఇది మంచి ఇది చెడ్డ అని మనం తెలిసినా కూడా మన మనసు రే పోతే బాగుంటుంది, రే అమ్మ నాలుగు చెప్పిన సినిమాలు పోతే కూడా ఇది మన మనస్సు మంచి చెడ్డ హెచ్చరిస్తూ ఉంటుంది. అబ్బో గాలి కన్నా వేగంగా ప్రయాణం చేస్తుంది మనసు అని చెప్పినాడు. విదేశీ జానే వాళ్ళకి సార్ కౌని పోతాకి అన్నాడు. విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఏం తీసుకెళ్తారు? విద్య. చదువుకుంటేనేగా విదేశాలకు వెళ్ళేది. కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏం వెళ్తాము? ఎడల్లో కూర్చోడమేగా మనంటాడు అందరూ. కానీ విద్య నేర్చుకున్న కొద్దీ వినయంగా మనం వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి విద్య అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాం. సరే, మరణాసనయు త్రికోణం పోతాకి అన్నాడు. మరణం ఆసీనం అయిపోయింది. మన వెంట ఏమొస్తుంది? మనం చేసుకున్న దానం వస్తుంది అని చెప్తున్నాడు. दान क्योंकि मृत्यु के बाद अकेले चलने वाला जीव के साथ साथ चलता है. జీవితంలో ఎప్పుడైనా మనం ఉన్నంతలో ఒకరికి పెట్టామనుకో ఈ చెయ్యే మనకి మరు జన్మకు ఉపయోగపడుతుంది. ఏ జన్మలో మనం ఎవరికైనా ఇంత పెట్టి పుట్టామేమో ఈ జన్మలో 2 పూట్ల అన్నం తినగలుగుతున్నాం. దానం కన్నా గొప్పది ఇంకోటి లేదు. యాచకుడు మన ఇంటికి ముందుకు వచ్చి యాచిస్తూ ఉంటే అడుక్కుంటూ ఉంటే ఎంతో అభిమానాన్ని చెప్పుకొని మన ఇంటి ముందుకు వచ్చి అమ్మ పట్టడు అన్నం పెట్టమంటే నలుగురు 4 అన్నాలు పెట్టినప్పుడు వాడికి కడుపు నిండా తిన్నప్పుడు ఆ తినేసి చక్కగా వెళ్ళిపోతాడు ఆయన. ఏదో మరి జన్మలో పుట్టాము, దానం చేసాము కింద జన్మలో, ఈ రోజున చక్కగా 2 పూట్ల హాయిగా తినగలుగుతున్నామంటే దానం వల్లే. దానం చేయకపోతే మనం మనిషి జన్మ అయ్యేతో మనకింత తినడానికి ఇంత గింజలు కూడా లభించవు మనకి. ఎవరికో పెట్టి పుట్టాము కింద జన్మలో,
ఈ రోజున మనిషి జన్మ అనుభవిస్తున్నాము. పాపాలు చేయకూడదు. ఈ జన్మలో చేసామంటే మరు జన్మకి ఇంకేం జన్మ లభిస్తుందో, జన్మ జన్మలకి ఇదే మన సంస్కృతి అంతా కూడా. కాబట్టి ఏంటి, అలా చేయకూడదు. మన వెంట వచ్చేది మనం చేసేటువంటి దానాలే అని చెప్తున్నాడు. దానాలు చెయ్యాలి, గుప్తంగా ఉంచుకోవాలి. నేను చేశాను ఈ దానం చెప్పి 10 మందికి చెప్పుకోకూడదు. అలాంటి దానం చేసుకోవాలి. మనం దానమే మన వెంట వచ్చేది. ఎంత చేసుకుంటే అంత. మంచంలో వాడు పీకుంటూ ఉన్నాడు, రేణు కాసుకున్నాడు, భగవంతుని తలుచుకోరంటే తలుచుకోడు ఎవరు కూడా. కానీ మరణం ఆసనం అయ్యే కొద్దీ మంచంలో పడుతున్నప్పుడు వాడు విచ్చరించి అనుభవిస్తున్నప్పుడు ఒకప్పుడు రే భగవంతుని తలుచుకోరా, నోరారా నీకు నోరు ఉందిరా, చక్కగా 2 చేతులు ఉన్నాయి, చక్కగా వెళ్ళి దండం పెట్టుకోరా, ఏ గుడికైనా భగవంతుడు చల్లగా చూడమనంటే ఆ రోజున నువ్వు చేయలేదు. ఈరోజు అనుభవించే రోజున నువ్వు భగవంతుడా నన్ను తీసుకెళ్ళమనంటే అది కూడా నీ స్వరపేటికి పనికిరాదు. నీకు పని చేయింది ఆ స్వరపేటికి కూడా. నువ్వు ఆ మాట కూడా అనలేవు. నన్ను తొందరగా తీసుకెళ్ళి భగవంతుడా నీ దగ్గరికి అనే మాట కూడా నువ్వు అనలేవు. ఎందుకంటే ఒకప్పుడు నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వు భగవంతుని తలుచుకోరా, శక్తి అంతా ఉడిగిపోయి నువ్వు మంచంలో పడ్డావు. ఇప్పుడు నీ మంచంలో పడ్డప్పుడు నువ్వు భగవంతుని తలుచుకోవడానికి నీకు స్వరపేటి కూడా పని చెయ్యట్లా. నీకు ఎక్కడెక్కడ అవయవాలని కూడా చచ్చుబడిపోతూ ఉన్నాయి. దేవుని మనసారా ప్రార్థించుకోవడానికి 2 చేతులు జోడించుకోవడానికి నీకు చేతుల్లో బలం లేదు. 2 చేతులు నీకు దగ్గరికి రావు. ఎందుకు ఇలాంటి బ్రతుకు? ఉన్నప్పుడే చక్కగా భగవంతుని ధ్యానించుకున్నావు అనుకో, ఏమో నువ్వు చేసిన పుణ్యం నీకు ఎలా మరణం ఆసనం అవుతుందో మనం చెప్పలేం కదా. కాబట్టి దానాలు కూడా చేసుకోవాలి. అదే గొప్పతనం అంటే నేను చెప్తూ ఉన్నాను. సుఖు క్యాకే అన్నాడు. మన సుఖం అంటే ఏంటి అంటున్నాడు. జో సీలో సచ్చరిత పరిస్థితి హే. సుఖం అంటే ఎవడు ఏ కుటుంబంలో మచ్చలాకుండా శుభ్రంగా బతుకుతుంటాడో ఆడు గొప్పవాడు. శీలం అంటే ఎవరైనా కాపాడుకుంటాం శీలాన్ని. దాని గురించి కాదు కదా. శీలం అంటే ఏంటి, సచ్చరిత్ర కలిగి ఉండాలి, నీకు ఒక మంచి నడవడి ఉండాలి. నీ పేరు అబ్బా వాళ్ళని వాడమై భలే మంచిదండి, ఎట్లా ఉంటుంది అట్లా చక్కగా హాయిగా ఎక్కడైతే అక్కడ బాగా చదువుకుంటుంది, ఎక్కడ ఉండే వాళ్ళంటే ఉంచుకుంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఇది 10 మందిలో మనం చెప్పుకోవడం. మన శీలాన్ని మనం ఇప్పుడు కూడా కించపరుచుకోకూడదు. శీలం కించపరుచుకునే మాటలు మనం చేసుకోకూడదు. 10 మంది చేత మనం అనిపించకూడదు. వాళ్ళని వాడమ్మాయి ఎట్టా, వాళ్ళని వాడమ్మాయి ఎట్లా తిరుగుతున్నారు, ఇలాంటి మాటలు రాకూడదు. పాప తల్లిదండ్రులకి అపకీర్తి దానివల్ల. కాబట్టి అలాంటి మాటలను పొరపాటు కూడా మనం అసలు మాట్లాడుకోకూడదు. దీనివల్ల చాలా హాని ఉంటుంది. కాబట్టి శీలం గొప్పతనం. ఏ అమ్మాయి అయినా ఎప్పుడు చచ్చిపోయినా 10 మంది మన ఇంటి వచ్చి అరే సమాజంలో ఇది బాగా బతికాడరా, చక్కగా ఉన్నాడరా, మా పల్లెలో ఇలా అందరూ మంచివాడరా, 10 మందికి సాయం చేశాడని చెప్పుకుంటే చాలు. 10 మంది మంచి కూడా వస్తే చాలు. అదే మన మంచితనం. మంచితనం ఎప్పటికీ విలువ ఉంటూనే ఉంటుంది. మంచితనం కోల్పోయిన ప్రతి మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో అది తెలుసు మనకి. కాబట్టి 2 చూస్తున్నాం. కాబట్టి శీలం అనేది చాలా గొప్పది అని చెప్తూ ఉన్నాడు. సబ్సే తుచ్చ క్యాకే అన్నాడు. అన్నిటికన్నా వేస్ట్, చిన్న, బాధపడకూడదు మనం. అన్నిటికన్నా నీచమైంది బాధపడకూడదు. ఎంత బాధపడతాము? ఏదైనా ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు కానీ, పరిస్థితులు బాగున్నప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితులైనా బాధపడతాం. ఎక్కువ బాధను అనుభవించకూడదు. మనం బాధని దిగమింగుకోవాలి. మళ్ళా మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి. జీవితం ముందుకు సాగాలి. ఇదిగా జీవితం అంటే ఇంకేముంది మరి. జీవితంలో బాధలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. నీకు నాకని కోడీసులు కూడా ఉంటాయి. ఆ కోడిలు పెట్టగట్టుగా ఎటా అవి చేసుకెళ్ళి ఎవరు ఏం సంపాదించగలరుగా. ఒక మంచి అనేది ఒక్కడేగా ఎప్పుడైనా ఎవరైనా సంపాదించుకునేది. కాబట్టి మంచితనంతో ఒక్కడుగు ముందుకు వేయాలి. కాలం నీకు మంచిని సూచిస్తుంది. చక్కగా చెప్పు, నీ శీలాన్ని చెడకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో, ధైర్యంగా ఉండు. బాధ ఎంత వ్యాకులమో చెప్పలేవు. ఆ బాధ 10 మందికి చెప్పుకోలేవు, వ్యర్థాలు చేస్తారని చెప్పి. నీ బాధ నీలో ఉంచుకొని ఇంత సాహసం అడుగు చేయకూడదు అని చెప్తున్నాడు. కిస్కే ఛూటే జానేసే మనిషి సర్వప్రియ బంతాహై అన్నాడు. ఎవరు నిన్ను అడ్డగిస్తారు అని అడుగుతున్నాడు. అహంభావకు ఛూటిగానే పడు. ఎవరు గొప్పతనంగా, ఎవరు మంచివాడంటే నీ అహంభావాన్ని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటాడో వాడే గొప్పవాడు నీకు. అంతకన్నా గొప్పతనం ఇంకేముంది చెప్పండి మీరే అని అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ రాస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. పేజీ నెంబర్ 1. పేజీ నెంబరు 41, టీవీ నెంబరు 41. ఫస్ట్
ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యుధిష్ఠిర్ కే బారే మే బతాయి అన్నాడు. యుధిష్ఠిరుని గురించి చెప్పమన్నాడు, ఆయన క్యారెక్టర్. युधिष्ठिर के बारे में बताइए. యుధిష్ఠిరుని గురించి చెప్పమంటున్నాడు. युधिष्ठिर की जगह युधिष्ठिर की जगह जगह तुम होते तो युधिष्ठिरुनि యొక్క స్థానంలో నువ్వుంటే होते तो किस जीवित करवाना, किसे जीवित करवाना. जीवित करवाना चाहते और क्यों, चाहते और क्यों. ఈ రెండు ప్రశ్నలు రాసుకోండి. అర్ధగ్రాహిక ప్రతిక్రియలో ఉన్నాయి రెండు క్వశ్చన్స్.